అభివృద్ధి అంటే విధ్వంసం కాదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మూసీని జీవనదిగా మార్చాలని బీఆర్ఎస్ హయాంలో పునాది పడిందన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని నాగోల్లో పర్యటించారు కేటీఆర్. ఆ పార్టీ ముఖ్య నేతలు నాగోల్లో ఎస్టీపీ ప్లాంట్ను పరిశీలించారు. ప్రభుత్వం చేపట్టిన మూసీ ప్రణాళికలో భాగంగా స్థలాలు కోల్పోతున్న బాధితులతో మాట్లాడారు కేటీఆర్. స్థానికులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రేవంత్ రెడ్డి గారు 16,000 కోట్లతో పోయేదాన్ని ఇలా 1,50,000 కోట్లు అని పదే పదే చెప్తా ఉన్నారు. 1,50,000 కోట్ల రూపాయలతో మూసీ సుందరీకరణ చేస్తాను. మేము అసెంబ్లీలో అడిగినాం, అయ్యా మరి 1,50,000 కోట్ల ఖర్చు అంటే ఒక డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఏమన్నా మీ దగ్గర ఉందా, సమగ్ర ప్రణాళిక ఉందా, ఉంటే దయచేసి చెప్పండి అన్న. 2.5 ఏళ్ళైంది, ఇంతవరకు డిపిఆర్ లేదు, ఇంతవరకు డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేదు ప్రభుత్వం దగ్గర, ఒక ప్రణాళికనే లేదు. అదేవిధంగా హైదరాబాద్ మహానగరంలో మూసీ నిర్మాణానికి, మూసీ సుందరీకరణకు, మూసీ ప్రక్షాళనకు మేము మద్దతు పలుకుతాం. కానీ మూసీ పేరిట లూటీ చేస్తానంటే మాత్రం తప్పకుండా అడ్డుకుంటాం. మొత్తం 100% సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణం చేసింది కేసీఆర్ ప్రభుత్వం. గోదావరి నీళ్లను హైదరాబాద్ నెత్తి మీద కుండబెట్టినట్టు కొండ పోచమ్మ సాగర్కి తీసుకొచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. ఇవాళ మొత్తం వడ్డిచ్చిన విస్తర్లాగా మూసీ ప్రక్షాళనను కూడా బ్రహ్మాండంగా రేవంత్ రెడ్డి గారి చేతుల్లో పెట్టి, అయ్యా మరి చేయండి, పూర్తి చేయండి అంటే 2.5 ఏళ్లు గడిచినా ఒక్క ఇల్లు కట్టలేదు హైదరాబాద్ లో రేవంత్ రెడ్డి గారు. ఇంకా 2.5 ఏళ్లు మాత్రమే మిగిలింది. నీకు చేతనైతే, చిత్తశుద్ధి ఉంటే ఇచ్చిన హామీలు అమలు